హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ శిరీష సురేష్. ఈరోజు నేను వీరభద్ర స్వామి సంబరాన్ని చూపిస్తున్నాను. వీరులు ఉన్నవారు ఈ సంబరాన్ని చేసుకుంటారు. పొద్దున్న చేస్తే బోనం అంటారు, ఈవినింగ్ నైట్ టైం చేసుకుంటే సంబరం అంటారు. రెండు చేసుకున్నాము మా తమ్ముడు పెళ్ళికి. ఆ వీరభద్ర స్వామి సంబరం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, ఎందుకంటే సంబరం అనేది చాలా బాగుంటుంది. నైట్ టైం సంబరం చాలా బాగుంటుందండి. మార్నింగ్ కూడా బాగుంటుంది, ఈవినింగ్ కూడా బాగుంటుంది. ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూడండి. ఇలా మార్నింగ్ అయితే పూజ చేసుకుంటారండి. వీరులని పూజించుకుంటారు. చాలామంది గద్దెకి ఇచ్చేసుకుంటారు. వీరభద్రుల సంబరం అయిపోయిన తర్వాత ఇంట్లో నిష్టగా చేసుకుంటాము అనుకునే వాళ్ళు ఇంట్లోనే ఉంచేసుకుంటారు. అలానే మా నానమ్మ పూజ చేసేది. తర్వాత మా బాబాయ్ తీసుకున్నారు మా నానమ్మ కాలం చేశాక. ఇలా పూజ చేసుకున్నాక దేవుని ఎత్తుతారండి. వీరులు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా సపరేట్గా రూమ్ ఉండాలి, పూజా మందిరం అనేది ఉండాలి, చాలా నిష్టగా కూడా ఉండాలి. పూజ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఇంత టైం అని పెట్టుకుంటారు. ఈ ముహూర్తాన దేవుణ్ణి పూజ చేసుకుని ఎత్తాలి అని చెప్పి టైం పెట్టుకుంటారు. బయటకు వస్తున్నారండి. అంతా అయిపోయిన తర్వాత ఆడతారు. ఆ సంబరం మ్యూజిక్కే చాలా బాగుంటుంది, వినే కొద్దీ వినాలనిపిస్తుంది. తినే మా తమ్ముడు పెళ్ళికి బోనం పోసుకున్నాము, సంబరం కూడా పెట్టించుకున్నాము. చాలామంది పట్టుకున్నారు కదండి, ఆవిడకే వీరులు ఎప్పుడు వాళ్తారు, అందుకే అంతమంది పట్టుకున్నారు. స్టార్ట్ అయిపోయారండి, వెళ్తున్నారు. వీధుల్లో తిరుగుతారనమాట. గోదావరి గట్టికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకుంటారు. మీకు అంతా చూపిస్తాను, చూసేయండి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే వరకు మాత్రమే చలువ బట్టల మీద నడిపిస్తారు, బయటకు వెళ్ళిన తర్వాత ఉండదు. ప్రతి గుడి దగ్గర ఆగుతా కొబ్బరికాయ కొట్టుకుంటూ వెళ్తారండి, గోదావరి గట్టుకు వెళ్ళేంత వరకును. వెళ్ళే దారిలో చాలామంది భక్తులు వస్తారు, కొబ్బరికాయలు ఇచ్చుకుంటారు, పళ్ళు ఇచ్చుకుంటారు, లేదా దక్షిణ వేస్తారు, బిందెతో నీళ్ళు పోస్తారు. వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తూ ఉంటారు. దారంతో చాలామంది వస్తారు, పూజించుకుంటారు దేవుణ్ణి. దేవుడితో వెళ్ళే వాళ్ళు ఎవరు చెప్పులు అయితే వేసుకోరండి, కొంతమందే వేసుకుంటారు. వాళ్ళు ఎత్తుకోలేని వాళ్ళు చెప్పులు ఎత్తుకుంటే, దేవుడిని ఎత్తుకుంటే చెప్పులు మార్చుకుంటూ ఉంటారు. వేసవకాలం కదా, ఉండలేము అసలు. కొవ్వూరమ్మ తల్లి గుడి దగ్గర ఆగామండి, మా కొవ్వూరమ్మ చూపించే ఉంటాను మీకు. గోష్పాద క్షేత్రానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ వీరులకి స్నానం చేపించి ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ శివాలయంకి వెళ్ళి దర్శించుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు జమ్మిచెట్టు దగ్గరికి. గోష్పాద క్షేత్రానికి వెళ్ళే దారిలో కోర్టు ఉంటుందండి, అక్కడైతే వాయించకూడదు, అక్కడ ఆపేస్తారు. కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత వాయిస్తారు. ఇలా పూజ అయితే చేసుకుంటారు. అందరూ కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, వచ్చిన వాళ్ళు కూడా కొట్టుకుంటారు. పూజ అంతా అయిపోయిన తర్వాత శివాలయానికి వెళ్ళి దర్శించుకొని మళ్ళీ తిరిగి నడుచుకుంటూ వచ్చి కొవ్వూరమ్మ తల్లి గుడి దగ్గర ఒక గుడి ఉందని గట్టి మీద అక్కడ ఆగుతారు. మళ్ళీ జమ్మిచెట్టు దగ్గర పూజ చేసుకుంటారు. వీరులకి స్నానం చేయించిన తర్వాత పసుపు రాస్తారండి, అందుకే ఇప్పుడు పసుపు కొన్ని ఫస్ట్లో తెల్లగా ఉన్నాయి. ఇక్కడ ప్రసాదం ఏం పెడతారంటే, మనం భోజనాలు పెట్టుకునేటప్పుడు ఎన్ని ఐటమ్స్ అయితే వండుకున్నామో ఆ ఐటమ్స్ని మొత్తం కలిపేసి ప్రసాదం కింద పెడతారు. ఆ ప్రసాదాన్ని ఆడవాళ్ళు ఏం చేస్తారంటే చెంగులు పడతారండి, పిల్లలు లేని వాళ్ళు, వాళ్ళకి 3 ముద్దల కింద వేస్తారు, చెంగు పట్టుకుంటారు. మార్నింగ్ అంతా బాగుంటుందండి తినడానికి, కాకపోతే ఈ ఎండకే చెప్పులు లేకుండా అయితే నడవలేము, కాళ్ళు అయితే బొబ్బలు ఎక్కేస్తాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉంటారు అనేది వాళ్ళకే తెలియాలి. ఇంకా నైట్ టైం సంబరం అయితే మొదలైపోయింది. ఇక్కడ నుంచి అసలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకని సార్లు చెప్తున్నానో మీకే తెలుస్తుంది మొత్తం చూసిన తర్వాత. ఇప్పుడు కూడా పూజ ఉంటుందండి, ఇప్పుడు పత్రి పూజ అనేది ఉంటుంది, అది చూసేయండి. ఇప్పుడు దేవుడిని అయితే లోపల పెట్టేశారు, హారతి ఇచ్చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత హారతి ఇస్తారు. హారతి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏ గదిలో అయితే పూజించుకుంటారో ఆ గదిలో పెట్టేశారు. మళ్ళీ ఆ దేవుణ్ణి మళ్ళీ ఎత్తుతున్నారనమాట.
మళ్ళీ పూజ చేసుకుంటారు. ఇప్పుడు పత్రి పూజ పిల్లలు లేని వాళ్ళు చేసుకుంటారండి. ఎలా చేస్తారో చూడండి. భద్రకాళి మనోహర తండ్రి వీరభద్ర ఇదేనండి పత్రి పూజ అంటే. పిల్లలు లేని వాళ్ళు చేసుకుంటారు, పెళ్ళి అవుతున్న వాళ్ళు కూడా చేసుకుంటారు. ఈ పత్రి అనేది పూజ చేయగా అంత ఎత్తు వచ్చిన తర్వాత డప్పులు కొడుతూ ఉంటారు కదా, ఆ డప్పులకి ఆ సంబరం సౌండ్లకి అది పడిపోవాలన్నమాట. ఒళ్ళో పడితే సంతానం కలుగుతుంది అని. మొత్తం సామాన్లు అంతా తీసేస్తాం మేము పైన, ఎందుకంటే ఆ వైబ్రేషన్కి కింద పడిపోతాయి అని చిన్నవన్నీ తీసేస్తాం, కొన్ని పెద్దవే ఉంచాము. చూస్తున్నారు కదా, నిమ్మకాయ పిండుతూ ఉన్నారు. ఆ కొట్టే డప్పుల సౌండ్కి అది మాత్రం పడాలి, అది పడితే పిల్లలు పుడతారని చాలా నమ్మకం ఉందండి, చాలా నమ్ముతారు అందరూ. ఆఫ్టర్నూన్ ముద్దలు వేస్తారని చెప్పాను కదా, అలా చెంగు పట్టుకుంటున్నప్పుడు ముద్దలు పడితే కనుక ఖచ్చితంగా పిల్లలు పుడతారని కూడా చెప్తారు. గమనించారా, వీరన్ బాబు వాడారు కదా, ఆవిడ ఒక పత్రి లాంటిది చిన్నగా ఇచ్చారు, అది పెట్టారు చూసారు కదా. అది పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. చూసారా ఎలా పడిందో, సంతానం కలుగుతుంది అనేవారు ఖచ్చితంగా పడుతుందండి. నిప్పులు అంటించుకుని కాసేపు లోపలైతే ఆడతారండి. లోపల ఆడేసిన తర్వాత బయటకు వచ్చి కూడా ఆడతారు. పెళ్ళికొడుకుకి చుట్టూ తిరిగి కూడా ఆడతారు. పెళ్ళికొడుకుని ఎత్తుతారు, తిప్పుతారు, కొన్ని విన్యాసాలు కూడా బయట చేస్తారు. వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత బయట కొవ్వూరం తల్లి గుడి దాకా వెళ్తారండి. రాత్రి ఎంత టైం అయినా సరే వెళ్ళి నమస్కరించి వచ్చేసి మళ్ళీ వీరభద్రుల్ని యథాస్థానంలో పెట్టేసుకుంటారు. సంబరం అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి.
అయితే బయటకు తీసుకొచ్చేసారండి. అసలైన కదా ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది, చూస్తూ ఉండండి. చాలా సరదాగా ఉంటుంది. ఇక్కడ నుంచి చూడడానికి ప్లేస్ అంత సరిపోక జనాలు ఎవరో చూడట్లేదు, అక్కడక్కడ నుంచి చూస్తున్నారు. ప్లేస్ వీళ్ళు ఆడడానికి కూడా సరిగ్గా లేదు, ఏదో వీళ్ళకున్న ప్లేస్లోనే చాలా సరదాగా అంటే చాలా సరదాగా చేశారు. చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి. ఈ దెబ్బకి పెళ్లి కొడుకు చెవులు తుప్పంతా బయటకు వచ్చేస్తుంటదండి. చూసారు ఎంత బాగా వాయించారు. వినయము తప్పరు రవి కోటి తేజమంతులు. రవి అనగా సూర్యుడు గద్దం. పొద్దున పెళ్లి కొడుకు కాబట్టారు. సూర్యుడు రోడ్డు ఎక్కినట్లే ఎక్కారనమాట. ఆయనకే కాదు, పెళ్లి కొడుకులు 10 ఒక్కలు కనబడ్డారు. ఎందుకంటే 9 గంటలకు వచ్చిన ముహూర్తం పెళ్లి కొడుకు చెప్తాం. అవునబ్బాయి తర్వాత అందరు కనబడ్డారు. పెళ్లి కొడుకు కానీ అవును సూర్యుడు బాగా కనబడ్డాడు. దేవుడు కనిపించాడు ఇవాళ. అవునబ్బాయి అయినా ఏం చెప్పాను, పద్యం చెప్పరా అన్నాను. దేవుడు కనిపించాడో చెప్పినా పద్యం అలా చెప్పాను. ఆది నల్లకున్నవా నమ్మ మగనే, హద్దిలో దాగి ఉన్నవా నక్క మగనే, నమ్మి నాతనే తరసి దానమ్మ సౌతి తెలుగు దయచేసి వారిని రక్షించు కాక. అబ్బాయి మనకు 2000 అడుగు. 2000 కాదు 4000. 4000 అడుగు. ఆయన 7 రూపాయలు ఇచ్చారు. అమ్మమ్మని అక్కమ్మని తిడుతున్నావు ఏంటి? ఏమా తిట్టినట్టే కదా ఉంది. ఆ పెళ్లి కూతురు గారు అడిగాను. పొగడేవా ఇది మళ్ళీ చెప్పు సార్. అడిగించు. ఆది నల్లకున్నవా నమ్మ మగనే, అది అమ్మ మగని, అద్దెలో దాగి ఉన్నవా నక్క మగనే, అక్క మగని, నమ్మి నాతను తెరిచి దాని అమ్మ సౌతి తిరుడు దయచేసి దాన్ని రచించగాక. ఈ బాధపరించలేక మొత్తం 3000 తెచ్చేస్తాను పొగుడేనా అందుకని పొగుడేనా. ఈ పద్యానికి అర్థం ఉందంటారు. అవును అర్థం చెప్తే పెళ్లి కూతురు గారు బహుమతి తీసుకొస్తాను అబ్బాయి. అవునా? అరే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఈయన ఏమన్నారు? మహాతల్లి అన్నాను. అవును మహాతల్లి. మహాతల్లినా? అవును అందుకే ఎత్తాలి మహాతల్లి వల్ల. అవునా? అరే మహాతల్లి వచ్చు ఏం చేయాలి మాకు తెలీదు. లేదు అవును కదా? నాయనా దానికి ఏమన్నా తెలుసా? ఏమన్నారు? చేసేవారిది కంటి సరదా, చూసేవారిది కడుపు సరదా.
క్లారిటీగా చెప్పారాము వాళ్ళు ఏమాత్రం తేడా రాకండి. అసలు ఆ? గ్రంథంలో రాసినట్టుగా చెప్పు. అంటే అలాగే ఉంటాడు పొద్దున్న సంబరం. పొద్దున మీ అన్నదమ్ములు ఇద్దరు వచ్చారు, ఏం చేశారో చూడలేదు అన్నావు కదా, అవును. అందుకే అరటిగా చెప్పాను. అంతగా మరే అదా చేసేవారిది కడుపు సరదా, చూసేవారిది కంటి సరదా, కోటి విజయైనా సరే కూటి కొరకే. అవును కదా. అవును ఇందా భోజనం పెట్టారు, బంగారు లాంటి భోజనం పెట్టారు. ఒకవేళ అంతకి చాలా పోతే టిఫిన్ కూడా చెప్తా అన్నారు. ఇందాకే పెట్టారు, పొద్దున కూడా పెట్టారు. అవును పొద్దున వచ్చేవాడికి. అవును. నా, ఆ. ఒకవేళ భోజనం సరిపోతా బాబు ఆహా. టిఫిన్ చెప్తా ఏం కావాలో అడగను అన్నారు. ఆహా. ఈయనే. ఆయనే. ఆ. అవును. అరకు తండ్రి ఇందాకన్నా ఓయ్. అంతే కాబట్టి ఆ. ఈయన ఎక్కడ మెట్ల నుంచి ఉన్నాడు. అవును. అలా కాదు, ఆహా. ఒక్కసారి ఆ. అందరికి చూపెట్టవా? చూపెట్నా? ఆ. సరే రబ్బా. ఏయ్! చిన్నది చిన్నది కదా. మూడు. ఫస్ట్, ఫస్ట్. అయినా ఓయ్. ఇంకా చాలా చేశారు. కొన్ని అయితే వీడియో పెట్టాను, ఎందుకంటే లాగ్ అయిపోతుంది అని, వీడియో లెంత్ ఎక్కువైపోయింది అని. ఇంక ఇక్కడితో అయితే అయిపోయిందండి ఇంటి దగ్గర ఆడడం. ఇంకా కొవ్వూరమ్మ గుడికి వెళ్తారనమాట. రాత్రి వెళ్ళేటప్పుడు అయితే తీయలేదు, వీడియో కుదరలేదు. చూసారు కదా సంబరం అనేది ఎలా ఉందో. వీళ్ళు కొన్ని పద్యాలు చెప్తున్నారు కదా, అవన్నీ అడుగుతా సరదాగా నవ్విస్తూ కవ్విస్తూ డబ్బులు అనేవి కొంతమంది ఇచ్చేవాళ్ళు ఇస్తారు, వాళ్ళ పేర్లు కూడా చదువుతారు. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. వీడియో మొత్తం చూస్తారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.